మేమంతా సిద్ధం సభ పల్నాడులో చరిత్ర సృష్టించిందన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరిగిన మేలు, జరగాల్సిన మేలు గురించి పూర్తిగా వివరించారన్నారు. ప్రతిపక్షాల విమర్శల్ని ఘాటుగా తిప్పికొట్టారు. ఆ సభకు వచ్చిన జనాన్ని చూసి మైండ్ బ్లాక్ అయిన టీడీపీ నాయకులు తట్టుకోలేక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అఖండ మెజారిటీతో గురజాల నియోజకవర్గాన్ని మేము గెలిపించుకుంటామని అన్నారు. ముఖ్యంగా ఎరపతినేని శ్రీనివాసరావు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ 2019లో రాయపాటి సాంబశివరావు ఆధ్వర్యంలో శాంక్షన్ చేయించామని ఎరపతినేని శ్రీనివాస్ అంటున్నాడు. నేను ఈ మాటకి ఛాలెంజ్ విసురుతున్నా. 2019లో నిజంగా మీరు రాయపాటి సాంబశివరావు మీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించినట్లయితే ఎలక్షన్ తర్వాత కాదు, రాజకీయ సన్యాసం తీసుకునేది ఇప్పుడే. రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఒకవేళ నువ్వు నిరూపించలేకపోతే నువ్వు కూడా ఈరోజు రాజకీయాల నుండి తప్పుకుంటావా? ఇదే నా ఛాలెంజ్. మాజీ ఎమ్మెల్యే అరపతనేనికి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సవాల్ విసిరారు. కాబట్టి ఇంకా వాళ్ళ షేర్ తగ్గుతుంది. అయినా వాళ్ళు శాంక్షన్ చేసింది 2020లో, అది కూడా తెలీదు. జీవోలు చూడవు, ఎవడో ఒకటి రాసిచ్చింది చదువుతావు. అందుకే నీకు ఓపెన్ ఛాలెంజ్. నీకు దమ్ముంటే నేను ఏదైతే ఈరోజు చెప్తున్నానో, మెడికల్ కాలేజ్ మేము వచ్చిన తర్వాత నేను ఇచ్చిన లెటర్ మీద వైఎస్ఆర్సీపీ మొట్టమొదటి బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. తద్వారా జవహర్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దగ్గర శాంక్షన్ చేయించారు. అలా కాదు, నువ్వు రాయపాటి సాంబశివరావు శాంక్షన్ చేయించాడు అంటున్నావు. నేను రుజువు చేస్తా. నేను రుజువు చేయలేకపోతే నేను రాజకీయాలు తప్పుకుంటా. నువ్వు తప్పుకుంటావా? 24 గంటల టైం ఎరపతినేని గుర్తుపెట్టుకో. దీని మీద నువ్వు ఒక ఛాలెంజ్ ఇస్తున్నావు, నేను స్వీకరించా. నేను దీని మీద ఇస్తున్నా, చెప్పు నీ ధైర్యం ఏంటో. ఊరికే సభ చూడగానే భయపడిపోయి మైండ్ దొబ్బి ఏది పడితే అది మాట్లాడితే ఎట్టా ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇలా ప్రతి విషయం కూడా ఎండగడతాం. ఎందుకంటే మాకు చెప్పుకోవడానికి ప్రతి ఇంటికి పోయి కూర్చునంత ఉంది. ఆ ఇంటికి ఇచ్చిన నవరత్నాలు కానీ, లేదు ప్రతి పట్టణంలో జరిగిన అభివృద్ధి కానీ, మనం ఇప్పటికే బహిరంగ చర్చ పెట్టాను కదా. దాదాపు సంవత్సరంన్నర క్రితమే బహిరంగ చర్చకు రమ్మంటే తుస్సుమని పారిపోయా, రాకపోయా. పోనీ లోకేష్ గారు వచ్చినప్పుడు నేను వస్తానని చెప్తే నేను ఒక్కడే వస్తానని చెప్పాను. దానికన్నా ఒప్పుకున్నారా? అది లేదు. ఏం చేశామో చెప్తామని చెప్పాము, అయినా రాలేదు. ఊరికే ఏసీ రూముల్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే కాదు, ఏం చేశామో బహిరంగంగా చెప్పాలి. అందుకే నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి. ఎలక్షన్ ముందే తేలిపోతుంది కదా ఎవరుంటారో ఎలక్షన్స్లో హాయిగా, ఎవరు రాజకీయాల నుంచి రిటైర్ అవుతారో చూద్దాం. ఛాలెంజ్ ఒప్పుకుంటాడో లేదో చూద్దాం. ఒప్పుకుంటే గురజాల ప్రజలకి హాయిగా పట్టిన శని వదిలిపోతుంది. ఈ దెబ్బతో 20-30 ఏళ్ల క్రితం పట్టిన శని తెలుగుదేశం నాయకులు కూడా కోరుకుంటున్నారు, ఒక దెబ్బతో పోయిద్దిరా ఈ దరిద్రం అని. ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేశాను కదా, మరి నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయాలి కదా. మాట్లాడితే గురజాల జిల్లా ఏంటి అంటాడు. ఎస్, జిల్లా కావాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ పార్లమెంట్కి ఒక జిల్లా పెడుతున్నప్పుడు పార్లమెంట్లో మెజారిటీ శాసనసభ్యులు అంటే ఏంటి? మెజారిటీ ప్రజల మనోభావాలు చెప్పడానికే మమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తున్నారు. ప్రజల యొక్క మనోభావాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి గురించి. 7గురిలో దాదాపు 5గురు సత్తెనపల్లి, పెదకూరుపాడు, లేదు చిలకలూరుపేట, వినుకొండ, నసరావుపేట శాసనసభ్యులు నసరావుపేట కోరుకున్నారు. దానికి ఎవరిమేం చేయగలుగుతాం? ఈయన చేస్తే ఎవరైనా ఆపారా? 20 సంవత్సరాలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎవరైనా ఆపారా? రెవెన్యూ డివిజన్ తెచ్చింది ఎవరు? కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదా? పోలీస్ సబ్ డివిజన్ గురజాలకు తెచ్చింది ఎవరు? కాసు కృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు 1990 శతకంలో. మీరు చేసింది ఏంది చూపెట్టమంటే అది చూపెట్టలేదు. మున్సిపాలిటీలు తెచ్చింది ఎవరు? పిడుగురాల మున్సిపాలిటీ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కాదా? దాచేపల్లి గురజాల మున్సిపాలిటీ టౌన్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీరు చెప్పండి ఏం చేశారంటే అది చెప్పలేరు. ఒక పట్టణం, మళ్ళీ చెప్తున్నా, ఒక పట్టణం ఏదైనా నువ్వు చేసిందంటే చూపెట్టు. ఒక నేషనల్ హైవే, జాతీయ రహదారి కానీ ఒక పెద్ద రోడ్డు చేసి చూపెట్టు. మేము చూపెడుతున్నాంగా. నార్కెట్పల్లి అద్దంకి హైవే, అదిగో దాచేపల్లి మాచర్ల నేషనల్ హైవే, ఇప్పుడు కొండమూడు పేరేచర్ల శాంక్షన్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటి చూపి. ఓ మంచినీటి పథకం ఒక పట్టణానికి లేదు, ఒక గ్రామానికి లేదు, ఒక కాలేజ్, ఒక హాస్పిటల్ ఏమీ లేక ఊరికే ఉన్నాం. అందుకే నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి.
బాగుంటుంది. 24 గంటల టైం నీకు. ఓకే, థ్యాంక్ యూ.